ఈ అడ్రస్ వెతికే ముందు కొంతమందిని కలిసినాం. హిడ్మా ఫోటో చూపించగానే కన్నీరు పెడతా ఉన్నారు. హిడ్మా గురించి అడిగితే బాధపడతా ఉన్నారు. చెప్తే ఏమంటారు, చెప్పకపోతే మా హిడ్మా గురించి మాట్లాడని వాళ్ళం అవుతా ఉన్నాం అనే రెండు బాధలు ఆ మనుషుల కళ్ళలో కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ హిడ్మా చరిత్ర ముగిసింది. హిడ్మా తల్లి నివాసం ఉంటున్నటువంటి ఇల్లు ఒకసారి చూద్దాం. చుట్టుపక్కల కూడా ఈ అంత పెద్ద నాయకుని ఇల్లు అన్నప్పుడు ఓ రేంజ్లో ఊహించుకుంటారు అందరు కూడా. చూడాలి ఈ ఇల్లు పరిస్థితి. ఈ ఇంటి చుట్టూ అసలు పాములు వచ్చినా తేలు వచ్చినా తెల్లందాకా ఒక కష్టకాలం. ఒకసారి ఆ ఇంట్లో చూడాలి, 2-3 బోకెలు ఉన్నాయి. ఒకసారి డీప్గా చూపించే ప్రయత్నం చేయి. ఇది హిడ్మా సంపాదించిన ఇల్లు. హిడ్మా తల్లి నివాసం ఉంటున్నటువంటి ఇల్లు. ఎవరి కోసం ఈ పోరాటం, ఎందుకు ఈ పోరాటం అనే ప్రశ్నలు ఆయన పైన గుప్పిస్తూ ఉన్నారు.